హలో ఎవ్రీవన్, టుడే మన రెసిపీ వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపల్ని తీసుకొని పైన చెక్కు మొత్తం తీసుకుందాం. ఈ చెక్కు తీసుకున్న బంగాళదుంపలన్నీ కూడా వాటర్లో కడిగి ఒక్కొక్కటిగా తీసుకుని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుందాం. ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్ అంటే అందరికీ ఇష్టం. మనం రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకుంటే చాలా తక్కువ వస్తాయి. అదే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం కూడా హ్యాపీగా తినేయొచ్చు. ఈ కట్ చేసుకున్న స్టిక్స్ అన్నీ కూడా మనం పక్కన హాట్ వాటర్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచి తీసుకుందాం. ఇవి హాట్ వాటర్లోంచి తీసిన స్టిక్స్ ఇవి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వరిపిండి, దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ స్టిక్స్లో తడి ఉంటుంది. ఈ స్టిక్స్లో వాటర్ అనేది పోవాలంటే మనం ఇంట్లో ఒక వైట్ క్లాత్ ఉంటే ఒక ప్లేట్లో వైట్ క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన ఈ స్టిక్స్ అన్నీ కూడా వేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచితే అందులో ఉన్న వాటర్ అంతా కూడా క్లాత్ పీల్చుకుంటుంది. ఇంకొక క్లాత్ తీసుకొని ఆ పైన ఒత్తుకుంటే తడి అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు కార్న్ఫ్లోర్, వరిపిండి, సాల్ట్ కలిపిన పౌడర్ని ఈ స్టిక్స్ పైన వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్క స్టిక్ని కూడా మనం ఆయిల్లో వేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉంటే ఫ్రై అవుతూ ఉంటాయి. మనం మంట మరీ హై ఫ్లేమ్లో మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి మరీ ఎక్కువ వేయకూడదు. లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వస్తే మనం తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇంట్లో టమాటా కెచప్ ఉంటే సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.